ఇక డీటెయిల్స్ చూస్తే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ ప్రత్యర్థులు తనపై చేతబడి చేయిస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. కేరళలోని ఓ ఆలయంలో అఘోరాలు తాంత్రికులతో కలిసి తనపైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన చేతబడి చేయిస్తున్నారని ఆరోపించారు. కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో అఘోరాలతో తమకు వ్యతిరేకంగా యాగ్య నిర్వహించినట్టు విశ్వసనీయ సమాచారం ఉందని డీకే తెలిపారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే వారు ఇలా పూజలు నిర్వహిస్తున్నట్టు ఆరోపించారు. సహజంగా శత్రువుల పీడను వదిలించుకునేందుకు యాగ్య పూజలు నిర్వహిస్తారు. దీనిని రాజకంటక మరణ మోహన స్తంభన యాగ్య అని కూడా పిలుస్తారు. ఇందులో భాగంగా 21 ఎర్ర మేకలు, 3 గేదెలు, 21 నల్ల గొర్రెలు, 5 పందులను బలిచ్చినట్టు శివకుమార్ వివరించారు. బీజేపీ కానీ జేడీఎస్ కానీ ఈ పని చేయించి ఉంటాయా అన్న ప్రశ్నకు శివకుమార్ బదిలిస్తూ కర్ణాటక రాజకీయ నాయకుల పనేనని తెలిపారు. ఆ పని ఎవరు చేశారో తనకు తెలుసని, వారు తమ ప్రయత్నాలను కొనసాగించుకోవచ్చని, తనకేమీ బాధ లేదని పేర్కొన్నారు. వారి నమ్మకానికే దానిని వదిలేస్తున్నట్టు చెప్పారు. ఇక వారి ప్రయత్నాలు తనకు హాని చేసుకుంటే తాను నమ్మిన విశ్వాసం తనను కాపాడుతుందని శివకుమార్ తేల్చి చెప్పారు. ఇక సహజంగా శత్రువుల పీడను వదిలించుకునేందుకు యాగ్య పూజలు నిర్వహిస్తారు. దీనిని రాజకంటక మరణ మోహన స్తంభన యాగ్య అని కూడా పిలుస్తారు. ఇందులో భాగంగా 21 ఎర్ర మేకలు, 3 గేదెలు, 21 నల్ల గొర్రెలు, 5 పందులను బలిచ్చినట్టు శివకుమార్ వివరించారు. రైట్గా దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్య ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సూర్య, చెప్పండి. సంజన, కర్ణాటక రాష్ట్రం ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కర్ణాటక మొత్తం పెద్ద దుమారం అనేది రేపుతోంది. ఎవరైతే రాజకీయ ప్రత్యర్థులు తనపై చేతబడి చేస్తున్నారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపారు. కేరళలోని ఒక ఆలయంలో అఘోరాలు తాంత్రికులతో కలిసి తన పైన రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పైన కూడా చేతబడి చేయిస్తున్నారు అంటూ ఆయన ఆరోపణ చేయడం జరిగింది. అయితే కేరళలోని రాజరాజేశ్వరి ఆలయంలో అఘోరాలతో తనకు వ్యతిరేకంగా యాగం నిర్వహించినట్టు తనకు విశ్వసనీయ సమాచారం ఉందని ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే తన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే వారు ఈ విధంగా పూజలు నిర్వహిస్తున్నట్టు కూడా ఆయన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. అంటే సహజంగా శత్రువుల పీడ కావచ్చు, లేకపోతే ఏదైనా శత్రుభయం కావచ్చు, లేకపోతే ఎవరన్నా అంతం చేయాలి అన్న ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళ నుంచి వదిలించుకునేందుకు యాగ పూజలు చేస్తారు. ఇది ఒక రకమైన ఒక యాగం లాంటిది, హోమం అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని మన పురాతన కాలంలో చూస్తామంటే దీన్ని రాజపంతక లేదా మరణ మోహన స్తంభన యాగం అని కూడా పిలవడం జరుగుతుంది. ఇది అత్యంత పురాతనమైన తాంత్రిక క్రియ అని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఒక రకంగా చూస్తే రక్తపాతానికి సంబంధించిన అత్యంత దారుణమైన భయంకరమైన క్రియ అని కూడా చెప్పవచ్చు. ఇందులో దాదాపుగా 21 ఎర్ర మేకలు, 3 గేదెలు, 21 నల్ల గొర్రెలు, 5 పందులను బలిచ్చినట్టు కూడా ఈయన శివకుమార్ చెప్పడం జరుగుతుంది. అయితే ఇది ఇప్పటికీ కేరళ ప్రాంతంలో అత్యంత రహస్యంగా దట్టమైన అటవీ ప్రాంతంలో పురాతనమైన ఆలయాల్లో చేస్తారన్నట్టు కూడా మనకు అంటే ముందు కాలంలో చేసేవారు. మరి ఇప్పటికీ చేస్తున్నారా అనేది కూడా కాస్త అనుమానించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ కానీ జేడీఎస్ కానీ ఈ పని చేయించి ఉంటాయా అని ఒక ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ ఇది రాజకీయ నాయకుల కర్ణాటకకు సంబంధించిన వాళ్ళ పని అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఆ పని ఎవరు చేశారో తనకు తెలుసుని వారు తమ ప్రయత్నాలు కొనసాగించుకోవచ్చని, తనకేమీ బాధ లేదని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. అయితే ఈ ఆధునిక కాలంలో దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ వారి నమ్మకానికి దాన్ని వదిలేస్తున్నట్టు కూడా చెప్పారు. వాళ్ళు చేస్తున్నటువంటి తాంత్రిక ప్రయత్నాలు తనకు హాని చేస్తాయని కూడా తాను నమ్మిన భగవంతుడు లేదా విశ్వాసం తనను కాపాడుతుందని కూడా చెప్పడం జరిగింది. మరి యాగ పూజల గురించి ఆయనకున్న సమాచారం ఎంతవరకు నిజంగానే ఇప్పటికీ అటువంటి తాంత్రిక పూజలు చేసే వాళ్ళు ఉన్నారా, ఉంటే అవి నిజంగా ఫలిస్తాయా, ఇది కేవలం విపక్షాల మీద శివకుమార్ చేస్తున్న ఆరోపణలా లేదా ఆయనకు పక్కా సమాచారం ఉందా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి. ఏది ఏమైనా రాజకీయ రణక్షేత్రంలో ఇటువంటి తాంత్రిక కార్యక్రమాలు, యాగాలు, పూజలకి తాము ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్నారు.
ఎస్ సూర్య, అయితే బీజేపీ కానీ జేడీఎస్ కానీ ఈ పని చేయించి ఉంటాయా అండ్ అన్న ప్రశ్నకు కూడా శివకుమార్ బదిలిస్తూ కర్ణాటక రాజకీయ నాయకుల పనేనని అన్నట్టు తెలిపారు. అంటే దీనిపై ఎలా చూడాలి? అంటే ఆయన అంటే సూటిగా ఎవరి మీద కంప్లైంట్ అనేది చేయట్లేదు. ఇది నిజం చెప్పాలంటే సంజన, ఇది ఇతను అనుమానిస్తున్నాడు అన్నట్టే మనం చెప్పొచ్చు. మరి అతని ఆధారంలోనే కరెక్ట్ చెప్తున్నాడు, ఇన్ని మేకలు, ఇన్ని గోడలు, ఇన్ని పందుల్ని బలి ఇచ్చారన్నట్టు. మరి ఎవరు చెప్తారు, ఎలా సమాచారం ఉంది అతనికి అన్నది కూడా తెలియని పరిస్థితి. అందుకే అతను బీజేపీ కానీ జేడీఎస్ కానీ పని చేసి ఉంటాయా అన్న ప్రశ్నతో ఆయన దానికి నేరుగా సమాధానం చేయకుండా కర్ణాటకకు సంబంధించిన రాజకీయ నాయకుల పని అని చెప్తున్నాం. నిజంగా కూడా ఎవరైతే అక్కడ ప్రత్యేకలు ఉన్నారో ఆ కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే ఉంటారు, ఆ విపక్షాలు అక్కడి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఆయన అలా చెప్పడం జరుగుతుంది అన్నట్టు చూసుకోవచ్చు. మరి ఏంటనేది కాస్త సమయం అన్నది ఇంకా మనం వేసి చూస్తే, ఒకవేళ అతనే నిజాలు ఏదన్నా వెల్లడించగలిగితే మనకు నిజాలు తెలుస్తాయి సంజన. అంతవరకు అనుమానించదగ్గ విషయాలను కూడా చెప్తారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సూర్య.